చాలామంది మార్నింగ్ లేచిన వెంటనే బ్యాడ్ స్మెల్ వస్తుంది మౌత్లో. ఇది నాకేనా లేకపోతే అందరికి కూడా ఇట్లానే వస్తుందా అని చాలామంది అనుకుంటుంటారు. దానికి సింపుల్ రీజన్ అండి, ఏం లేదు. నైట్ టైం అందరం పడుకున్నప్పుడు మౌత్ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో సలైవా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మౌత్లో, ఆటోమేటిక్గా మీకు బ్యాక్టీరియా యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువ యాక్టివ్గా ఉంది అని అంటే దట్ విల్ లీడ్ టు బ్యాడ్ స్మెల్, అంతే. తర్వాత చాలా సింపుల్. అండ్ చాలామంది అడుగుతారు బెస్ట్ టూత్పేస్ట్ ఏంటి, నాకు ఎట్లా టూత్పేస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మౌత్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటుంటారు. మీ టూత్పేస్ట్లో కంపల్సరీ మీరు ఫ్లోరైడ్ కంటెంట్ ఒక 1000 to 1500 ppm ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైమ్ స్టానస్ ఫ్లోరైడ్ అనే ఒక కాంపనెంట్ ఉందా లేదా చూసుకోండి. దాట్ విల్ హెల్ప్ అనమాట బ్యాక్టీరియాని కిల్ చేయడానికి. అండ్ టీత్ సెన్సిటివ్ ఇష్యూస్ రాకుండా, పెయిన్ అనేది కూడా పెద్ద ఎక్కువ రాకుండా స్టానస్ ఫ్లోరైడ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం అబ్రెసివ్ కంటెంట్ మీ పేస్ట్లో ఉందా లేదా. ఈ అబ్రెసివ్ కంటెంట్ అనేది ఏం చేస్తుంది, మీ గార్ అనేది ఎక్కువ ఫామ్ కాకుండా అది ఆపుతుంది. లైక్ జింక్ సిట్రేట్ ఇట్లాంటివి ఉన్నాయా లేవా చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ టూత్పేస్ట్ మీద ADA సీల్ ఉందా లేదా చూసుకోవాలి. ADA సీల్ అంటే అమెరికన్ డెంటల్ అసోసియేషన్ అనమాట. ఈ సీల్ ఉంది అని అంటే ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టూత్పేస్ట్ అని అర్థం. అండ్ మౌత్ వాష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, మౌత్ వాష్లో క్లోరెక్సిడిన్ అనే ఒక కాంపనెంట్ ఉండాలి. ఈ క్లోరెక్సిడిన్ అనే కాంపనెంట్ ఏం చేస్తుంది, ఎక్కువ గార ఫామ్ కాకుండా, ఎక్కువ పాచి మీ పళ్ళ మీద ఫామ్ కాకుండా ఈ క్లోరెక్సిడిన్ అనే కాంపనెంట్ ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు మీ బెస్ట్ టూత్పేస్ట్ని అండ్ బెస్ట్ మౌత్ వాష్ని మీరు పిక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.